భక్తవశంకరుడు, శుభంకరుడు, శంకరుడు. శివ అనే 2 అక్షరాలను స్మరించినంత మాత్రాన్నే అనేక జన్మల పాపాలను దహించువాడు ఆ గంగాధరుడు. సమస్త జీవ సంరక్షకుడు, పోషకుడు, లయకారకుడు ఆ సర్వేశ్వరుడు. పాలభాగాన త్రినేత్రాన్ని కలిగిన ఆ విరూపాక్షుడు ఎంతోమంది మహర్షులకు ఇష్టదైవం, మరెంతోమంది మహారాజులకు ఇలవేల్పు. అలాంటి ఆ స్వామి ఆత్మలింగమై ఆవిర్భవించిన కర్ణాటకలోని విరూపాక్షిపుర ఈ వారం దివ్యక్షేత్రం. అనంతమైన ఈ విశ్వానికి అధినాయకుడు ఆదిదేవుడే. ముల్లోకాలను 3 నేత్రాలతో పర్యవేక్షించువాడు, పాలించువాడు ఆ పరమశివుడే. అలాంటి ఆ స్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాలు కాలప్రవాహంలో కర్ణాటక నేలను పునీతం చేస్తూనే ఉన్నాయి. అలాంటి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో ముల్బాగల్ తాలూకా పరిధిలోని విరూపాక్షిపురలో ఈ ఆలయం అలరారుతోంది. కర్ణాటక అనగానే అనేక ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలు అప్పుడే కట్టిన తోరణంలా కనిపిస్తాయి. అలాంటి శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటిగా పలకరిస్తుంది. మహాబలేశ్వరుడుగా పరమశివుడు కొలువైన ఈ క్షేత్రంలో శివుడి ఆత్మలింగం పూజలు అందుకుంటూ ఉంటుంది. సాక్షాత్తు ఆ సదాశివుడే రావణుడికి ప్రసాదించిన ఆత్మలింగమిది. ఇక ధర్మస్థలలోని మంజునాథ క్షేత్రం అనేక మహిమల సమాహారంగా విరాజిల్లుతూ ఉంటుంది. ధర్మదేవతలు తిరుగాడిన ప్రదేశం కావటం వలన, ఇక్కడ ఒక ఇంటిని తమ ఆశ్రమంగా చేసుకుని బస చేయటం వలన ఈ ప్రదేశానికి ధర్మస్థల అనే పేరు వచ్చిందని చెబుతారు. పంజుర్లిగా ఉన్న అన్నప్ప స్వామి ఇక్కడ మంజునాథేశ్వరుణ్ణి ప్రతిష్ఠించగా ధర్మస్థల అనే పేరును శ్రీ వాదిరాజస్వామి సూచించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఇక కోలార్ జిల్లాలోని మరో శైవక్షేత్రం కోటిలింగేశ్వర. మహాభక్తుడైన మంజునాథుడితో ముడిపడిన క్షేత్రమిది. తాను పరమశివుణ్ణి 1,000 సార్లు నిందించి ఉంటానని భావించి ఆ పాప పరిహారంగా 1,000 శివలింగాలను మంజునాథుడు ప్రతిష్ఠించిన ప్రదేశమిది. అంబికేశ్వర మహారాజు సమక్షంలో ఆ దేవదేవుణ్ణి మంజునాథుడు కీర్తిస్తూ ఆలయంలోని దీపాలు వాటంతటవే వెలిగేలా చేసిన క్షేత్రం కూడా ఇదే. 108 అడుగుల శివలింగం, 35 అడుగుల నందీశ్వరుడి శిల్పం ఇక్కడి ప్రత్యేకమైన ఆకర్షణ. ఇక కర్ణాటకలోని ఇతర ప్రాచీనమైన శివాలయాల జాబితాలో కపిలనది ఒడ్డున గల శ్రీకంఠేశ్వర క్షేత్రం, హంపిలోని విరూపాక్ష ఆలయం, హళేబీడులోని హొయసలేశ్వర ఆలయం, హలసూరులోని సోమేశ్వర ఆలయం తమ ప్రత్యేకతను చాటుతూ కనిపిస్తాయి. అలాంటి ప్రాచీనమైన క్షేత్రాల వరుసలో విరూపాక్షిపురలోని ఈశ్వర ఆలయం ఒకటిగా వెలుగొందుతోంది.
సువిశాలమైన ప్రదేశంలో ఈ శివాలయం నిర్మితమయ్యింది. పొడవైన ప్రాకార మందిరాలను కలిగిన ఈ ఆలయం 3 అంతస్తుల గోపురంతో గత వైభవాన్ని, ఘనకీర్తిని పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కుదురుగా, అందంగా తీర్చిదిద్దిన ఈ గోపురం అలనాటి నిర్మాణ నైపుణ్యంతోనే ఆకట్టుకుంటుంది. గోపుర ద్వారానికి ఇరువైపులా నిర్మించిన విశాలమైన అరుగులు, పెద్ద పెద్ద బండరాళ్లను అమర్చిన వరుస మందిరాలు చూస్తేనే ఇది చాలా ప్రాచీనమైన నిర్మాణం అనే విషయం మనకు అర్థమవుతుంది. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలలో ప్రాకార మంటపాలు ప్రధానమైన ఆలయానికి చుట్టూ లోపలి వైపున కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బయట కూడా నిర్మించడం, అది గోపుర ద్వారానికి ఇరువైపులా నిర్మించడం విలక్షణంగా అనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన, పొడవైన ఈ ప్రాకారాలపై నుంచి ఆలయాలకు సంబంధించిన విమాన గోపురాలు దూరం నుంచే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి ఎదురుగా విశాలమైన ప్రదేశంలో నిర్మించిన పుష్కరిణి కనిపిస్తుంది. చారిత్రక పరంగా, నిర్మాణం పరంగా ఈ ఆలయం గొప్పతనం ఏమిటనేది ఈ పుష్కరిణిని చూడగానే తెలిసిపోతుంది. సాధారణంగా ఆలయాలకు సంబంధించిన కోనేరు వెడల్పు ఎక్కువగాను, లోతు తక్కువగాను ఉండేలా చూస్తుంటారు. అలా కాకుండా ఈ కోనేరు ఎంత విశాలమైనదో అంతే లోతైనదిగా నిర్మించారు. చుట్టూ ఏర్పాటు చేసిన రాతి మెట్ల ద్వారా భక్తులు ఈ పుష్కరిణి దగ్గరికి చేరుకుంటూ ఉంటారు. ప్రధానమైన ప్రాకారాన్ని దాటుకుని లోపలికి అడుగు పెట్టగానే అనేక స్తంభాలతో నిర్మించిన మందిరాలు, మంటపాలు కనిపిస్తాయి. ముఖమంటపం, మధ్యమంటపం, అంతరాళము, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది చాలా పెద్ద దేవాలయమే అయినా శిల్పకళ చాలా తక్కువగా కనిపిస్తుంది. చారిత్రకపరమైన, పురాణ సంబంధమైన విశిష్టతను ఎక్కువగా కలిగి ఉండడం విశేషంగా అనిపిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో 2 శివలింగాలు కనిపిస్తాయి. ఒకటి కాస్త పెద్ద శివలింగమైతే రెండవది ఆత్మలింగం. పెద్ద శివలింగానికి ముందుగా కాస్త చిన్నదిగా ఆత్మలింగం కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా గర్భాలయంలో ఒక శివలింగమే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో 2 శివలింగాలు ఉన్నట్టయితే అవి పక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి. అందుకు భిన్నంగా ఇక్కడి శివలింగాలు ఒకదాని తర్వాత ఒకటిగా ముందు వెనుకలుగా దర్శనమిస్తూ ఉంటాయి. గర్భాలయంలో 2 శివలింగాలు ఉండడానికి కారణం ఏమిటి? ఇక్కడ పరిమాణం రీత్యా కాస్త చిన్నదిగా కనిపించే ఆత్మలింగం నిజంగా శివుడి ఆత్మలింగమేనా అనే సందేహం కలగడం సహజం. అందుకు సమాధానంగా కృతయుగం నాటి పురాణపరమైన కథనం ఒకటి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి శివలింగం సన్నిధిలో అత్రి మహర్షి తపస్సు చేస్తాడు. ఆ మహర్షి భక్తికి మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు.
ఆ మహర్షి కోరిక మేరకు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. అత్రి మహర్షి పూజించిన శివలింగాన్ని మార్గదర్శనేశ్వర స్వామిగా చెబుతారు. సదాశివుడు తనకు ప్రసాదించిన ఆత్మలింగాన్ని మార్గదర్శనేశ్వర స్వామి సన్నిధిలోనే అత్రి మహర్షి ప్రతిష్ఠ చేస్తాడు. ఇక్కడి గర్భాలయంలో 2 శివలింగాలు ఉండడానికి కారణం ఇదే. కృతయుగం నుంచి ఈ 2 శివలింగాలు ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నాయనేది స్థల పురాణంగా వినిపిస్తుంది. స్థానికుల బలమైన విశ్వాసంగా కనిపిస్తుంది. అత్రి మహర్షికి పరమశివుడు ప్రసాదించిన ఆత్మలింగం మహాశక్తిమంతమైనదని, మహిమాన్వితమైనదని స్థల పురాణం చెబుతుంది. అందుకు నిదర్శనంగా ఇక్కడ ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఆ లీలా విశేషం గర్భాలయంలోని ఆత్మలింగానికి సంబంధించినది కావడం మరో విశేషం. ఈశ్వర ఆలయం గర్భాలయంలోని ఆత్మలింగం అనునిత్యం 3 వేళలలో 3 రంగులలో దర్శనమిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆత్మలింగం రక్తవర్ణంలో కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్ఫటిక వర్ణంలోనూ, సాయంత్రం 4 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు తేనె రంగులోనూ దర్శనమిస్తూ ఉంటుంది. కృతయుగంలోని ఈ శివలింగాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా పూజలు అందుకుంటూ వచ్చాయనే ఆశ్చర్యం కలగని వారంటూ ఉండరు. పురాణ సంబంధమైన ఆ కథనం పూర్తయిన దగ్గర నుంచే చరిత్ర మొదలవుతుంది. అత్రి మహర్షి ఆరాధించిన ఇక్కడ శివలింగాలు కాలాంతరంలో పూజలకు దూరమవుతాయి. అప్పట్లో ఈ ప్రాంతమంతా దండకారణ్యం కావడంతో ఈ శివలింగాల చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఇక్కడ మహిమాన్వితమైన శివలింగాలు నిక్షిప్తమై ఉన్నాయనే విషయం ఎవ్వరికీ తెలియదు. అలా త్రేతాయుగం, ద్వాపరయుగం, తరువాత కలియుగం ప్రవేశిస్తుంది. విజయనగర రాజుల కాలం నడుస్తూ ఉంటుంది. ఆ పాలన సమయంలో దండనాయకుడిగా ఉన్న లక్కన దండేశ ఈ ప్రదేశం మీదుగా ప్రయాణిస్తూ ఇక్కడ కాసేపు విశ్రమిస్తాడు. ఆ సమయంలో ఆయనకు స్వప్నంలో శివుడు కనిపిస్తాడు. తాను ఫలానా పుట్టలో నిక్షిప్తమై ఉన్నానని, తనకు ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు జరిగేలా చెయ్యమని సెలవిస్తాడు. లక్కన దండేశకి ఆ స్వప్నం నిజమేనని, ఆదిదేవుడి ఆదేశమేనని అనిపిస్తుంది. దాంతో ఆయన తన పరివారంతో అక్కడ అన్వేషిస్తాడు. పుట్టలలో దాగిన శివలింగాలను గుర్తిస్తాడు. రాయల వారి ఇష్టదైవం విరూపాక్షస్వామి. అందువల్లనే వారి సేవకుడినైన తనకి స్వామివారు స్వప్నంలో కనిపించారని విశ్వసిస్తాడు. ఆ శివలింగాలకు ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు జరిగేలా ఏర్పాటు చేశాడు. లక్కన దండేశ ఆలయాన్ని నిర్మించిన దగ్గర నుంచి ఇక్కడి ఆత్మలింగాన్ని విరూపాక్షస్వామిగా ఆరాధించడం మొదలైందని, ఈ ఊరికి విరూపాక్షిపుర అనే పేరు వచ్చిందని అంటారు. అత్రి మహర్షి కృతయుగంలో తపస్సు చేసుకున్న కారణంగా, ఆత్మలింగాన్ని పొందిన కారణంగా అత్రిక్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. అలా 14వ శతాబ్దం నుంచి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ వచ్చిన ఈ ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. విరూపాక్షిపురలోని ఈ ఆత్మలింగం నుంచి సూర్యోదయ సమయంలోనూ, సూర్యాస్తమయ సమయంలోనూ శక్తి తరంగాలు వెలువడుతూ ఉంటాయని చెబుతారు. అలాగే ఈ శివలింగానికి ఎదురుగా ఒక ఎనర్జీ పాయింట్ కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో నుంచుని ఓం నమో విరూపాక్షాయ నమః అనే నామాన్ని జపించడం వలన శక్తి తరంగాలు శరీరాన్ని తాకుతాయని, భక్తులు అలాంటి అనుభవాన్ని పొందుతారని అంటారు. ఆత్మలింగం నుంచి వెలువడే శక్తి తరంగాల వలన పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని, బుద్ధిమాంద్యం నశిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. ఈ కారణంగానే చదువుకునే పిల్లలు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. ఇక మానసికపరమైన అనేక వ్యాధులతో బాధపడుతున్న వారు దర్శించుకోవలసిన క్షేత్రంగా చెబుతూ ఉంటారు. కొన్ని పాపాలు, శాపాలు, దోషాలు అనేక జన్మల పాటు వెంటాడుతూ ఉంటాయి. ఆత్మలింగ దర్శనంతో అలాంటి పాతకాలం నుంచి బయటపడడం జరుగుతుందని అంటారు.
ఆత్మలింగం వెనుకగా ఉన్నదే మార్గదర్శనేశ్వర స్వామి లింగం. అత్రి మహర్షికి ఒక మార్గాన్ని చూపించిన శివలింగం కావటం వలన ఈ స్వామిని మార్గదర్శనేశ్వర స్వామిగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ శివలింగ దర్శనం వలన సుదీర్ఘమైన వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుందనే ఒక విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో మహాగణపతి, పార్వతీదేవి, బగళాముఖి, మాలికాంబ ఆలయాలు కనిపిస్తాయి. మహాగణపతి దర్శనం వలన మేధస్సు పెరుగుతుందని, పార్వతీదేవి అనుగ్రహం వలన వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక దశమహావిద్యలలో బగళాముఖి ఒకరు. దుష్ట ప్రయోగాల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు బగళాముఖి దర్శనం వలన వాటి నుంచి బయటపడతారని అంటారు. ఈ ఉపాలయాల వరుసలోనే మారికాంబ ఆలయం కూడా కనిపిస్తుంది. పార్వతి, దుర్గా, కాళికాదేవి ఇలా అమ్మవారి అవతారాలలో ఒకటిగా మారికాంబ కనిపిస్తుంది. సాధారణంగా మారికాంబ అష్టభుజాలతో అనేక ఆయుధాలను ధరించి పులివాహనంపై దర్శనమిస్తూ ఉంటుంది. దుష్ట శిక్షణ కోసమే అమ్మవారు ఆవిర్భవించిందని చెబుతారు. అలాంటి అమ్మవారు కొలువైన ఆలయం ఇది. అమ్మ దర్శనం సర్వరోగ నివారణం అనే నమ్మకం ఇక్కడ చూస్తూ ఉంటాం. పరమశివుడు ఆత్మలింగంగా కొలువైన ఈ క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారికి ఇక్కడ కళ్యాణోత్సవాన్ని కనువిందుగా జరుపుతుంటారు. అలాగే రథసప్తమి రోజున స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలను వీక్షించడానికి భక్తులు అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయాన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆలయం తలుపులు మూసినప్పటికీ పర్యాటకులు చారిత్రక విశేషాల పరిశీలన, అధ్యయనం చేసుకోవచ్చు. కృతయుగం నుంచి కొలువైన శివుడు, అత్రి మహర్షిని అనుగ్రహించిన ఆదిదేవుడు, అత్రి మహర్షి ఆత్మలింగాన్ని పొందిన ప్రదేశం, విజయనగర రాజుల కాలంలో వెలుగు చూసిన క్షేత్రం, విరూపాక్షుడిగా పూజాభిషేకాలందుకునే పుణ్యస్థలం. అలాంటి ఈ దివ్యక్షేత్ర దర్శనం జరగాలంటే సాక్షాత్తు ఆ ఆదిదేవుడి అనుమతి కావాలి, ఆయన అనుగ్రహం దక్కాలి అని చెప్పక తప్పదు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి స్థానిక వాహనాలలో కోలార్ జిల్లా పరిధిలోని ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు.
చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.